పల్లవి ప్రశాంత్ ఈ పేరు 'బిగ్ బాస్' విన్నర్‌గా అందరికీ సుపరిచితమే. అండ్ ఆ తర్వాత కష్టపడి రైతు బిడ్డగా ఒక మార్క్ అనేది సంపాదించి 'బిగ్ బాస్‌లోకైతే ఎళ్ళాడు. అక్కడ కూడా 100 రోజులుండి టైటిల్ విన్నర్ అయ్యి అందరినీ ఆశ్చర్యపరుస్తా బయటికొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత తనకున్న క్రేజ్‌ని చూసి తనకే ఆశ్చర్యం వేసి రకరకాల ప్రదర్శనలు ఇచ్చేసరికి ఆ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో మొత్తానికి అతన్నైతే అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపించారు. అంటే ఒక రకంగా టైటిల్ ఇచ్చినట్టే ఇచ్చి జైలుకి పంపించారు. 2 రోజులు జైల్‌లో ఉన్నాడు. తర్వాత బెయిల్ మీద విడుదలయ్యాడు. అప్పటినుంచి తన మనోహర్ అనే తన బ్రదర్‌ని అండ్ పల్లవి ప్రశాంత్‌ని ప్రతి ఆదివారం వచ్చి పోలీస్ స్టేషన్‌లో సంతకం పెట్టి ఎళ్ళాలనైతే జూబ్లీ హిల్స్ పోలీసులు చెప్పేశారు కరాఖండిగా. సో ప్రతి ఆదివారం ఆయన వస్తూ సంతకాలు పెడుతూ పోతున్నాడనమాట. అలాగే నిన్నటి ఆదివారం ఏదైతే ఉందో తను వచ్చినప్పుడు తన తరఫున లాయర్లు రిలాక్సేషన్ పిటిషన్ అనేది ఏశారు. రిలాక్సేషన్ పిటిషన్ అంటే ఇంకెంతకాలం అండి సంతకాలు దయచేసి అతన్ని ఊరట కొంచెం రిలీఫ్ చేయండి అని చెప్తే అది కూడా పరిగణలోకి తీసుకొని రీసెంట్లీ కోర్టు తీర్పు అనేది ఇచ్చింది. ఇక అతను పోలీస్ స్టేషన్‌కి రావాల్సిన అవసరం ఏం లేదు. సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు అని తీర్పునైతే ఇచ్చింది. సో, దీనివల్ల ఇప్పుడు వాళ్ళ బ్రదర్ మనోహర్ అండ్ పల్లవి ప్రశాంత్ ఇక మీదట రెగ్యులర్‌గా వారానికోసారి ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్‌కెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అలా అని చెప్పబెట్టకుండా ఊరొదిలి కూడా ఎళ్ళొద్దని కూడా ఖచ్చితంగా చెప్పారు. అంటే ఔట్ ఆఫ్ వెళ్ళకూడదని. అండ్ దీనికి సంబంధించి వీడియో పల్లవి ప్రశాంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేస్తా, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది చూడండి, నాకు మొత్తానికి రిలీఫ్ దొరికింది అనేది ఒక వీడియో రిలీజ్ చేశాడు. అది చూస్తే చాలామంది తనకే వంత పాడుతున్నారు. అవును ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని. ఇంకొంతమంది ఆ గాయాన్ని అంటే ఇంకా అది మర్చిపోలా. వీళ్ళకి సంబంధించినటువంటి అభిమానులు, అయ్యో మా పల్లవి ప్రశాంత్‌ని జైలుకి పంపారు, నా గాయం నుంచి అయితే బయటికి రాలా. అండ్ విమర్శించే వాళ్ళ గురించి మాట్లాడితే, చెప్పొచ్చావు లేరా బాబు, ఎందుకెళ్ళావో తెలీదా, ఎందుకొచ్చావో తెలీదా, ఆ మాత్రం దానికి ఎందుకు ఇక్కడి మీదటైనా కొంచెం బాగుండు అని చెప్పేసి విమర్శకులు కూడా అలాగే అంటున్నారు. ఏదేమైనా అతనికి ఉన్న కోర్టు భారం మాత్రం అంటే ఆ పనిష్మెంట్ ఏదైతే ఉందో వీక్లీ వన్స్ వచ్చి సంతకం పెట్టాలి అని, అది మాత్రం పోయింది. మంచిదే, ఎందుకంటే తను రేపటి రోజు ఏమన్నా ప్రాజెక్ట్స్ ఒప్పుకోవాలంటే సండే నేను రాను అని చెప్పాల్సి వస్తుంది. ఇక నుంచి అది లేకుండా సండే కూడా ఎవరికైనా డేట్ ఇచ్చి హ్యాపీగా సంపాదించుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్.